అందరికీ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, అప్పుల పాలు చేసింది. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రాని బాగు చేసే పనిలో ఉందని కూటమి నాయకులు అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారండి. ఇప్పుడు ఈ టీడీపీ అనుకూల మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ పెద్ద ఎత్తున ప్రజలు తీసుకెళ్తారనుకోండి. అసెంబ్లీలో మాకు మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి జగన్ గారు మీడియా సమావేశం పెడుతున్నారు. ఈ మధ్య జరిగిన శాసన మండలి అసెంబ్లీ సమావేశాల పుణ్యం అంట అనేకమైన అవినీతి ఆరోపణలు అవాస్తవం అబద్ధాలని తేలింది కాబట్టి కార్యకర్తలు వీటిని పెద్ద ఎత్తున ప్రజలు తీసుకెళ్లాలని వైసీపీ అధిష్టానం కోరుకుంటుందండి. నిజంగా ఇప్పుడు కార్యకర్త అలా కష్టపడే ఛాన్స్ అయితే కనపడుతుందా? 2019 అనుభవం చూసుకుని వెనకం చేస్తాడా? ఒకవేళ ముందేం చేయలేని సరే వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్థోమత ఉందా? ఇది $1 మిలియన్ ప్రశ్నే. మరి మీరేమంటారు? వర్రా రవీంద్రారెడ్డి గారి పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కావాలనే కొందరిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనక ఐటీడీపీ వాళ్ళు ఉన్నారని జగన్ గారు బల్లబుద్ధి మరీ చెబుతుంటే వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి విజయమ్మ గారిపైన, షర్మిల గారిపైన సోషల్ మీడియాలో చెప్పుకోలేని విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ దుర్మార్గుని మన మాజీ సీఎం జగన్ గారు వెనకేసుకొస్తున్నాడు. ఇదెక్కడ దుర్మార్గమని మరి చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నారండోయ్. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరి మాట రైట్ అంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక పక్క వైజాగ్ స్టీల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానీయమని అధికార పార్టీ టీడీపీ చెబుతున్నా, మరో పక్క అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకి జీతంలో కోత విధిస్తున్నారు. కొందరికైతే 4 నెలల నుంచి శాలరీసే లేవు. మరి కొందరిని వీఆర్ఎస్ తీసుకోవాలని బెదిరిస్తున్నారని ఇప్పుడు ప్రతిపక్షం వైసీపీ ఫోకస్ చేస్తుంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ హక్కుని ప్రైవేటీకరణ కానివ్వని అధికార పార్టీ టీడీపీ యూతుందండి. ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకాదో అర్థం కాని దుస్థితి ఆంధ్రులని కొంతమంది మేధావులు అంటున్నారండి. ఇందుకు మీరేమంటారు? ఈ రోజు రాజకీయం మొత్తం పిఎస్సి చైర్మన్ పదవి చుట్టూ తిరిగిందండి. సహజంగా ఈ పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. కానీ వైసీపీకి 10% సీట్లు లేవు కాబట్టి ఒకవేళ పిఎస్సి చైర్మన్ వైసీపీ పొందాలి అంటే 20 మంది సభ్యులు సపోర్ట్ కావాలి. కానీ వైసీపీకి 11 మందే ఉన్నారు. కానీ మీడియాలో కథనాలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ పిఎస్సి చైర్మన్ పదవి వైసీపీకి రాదని మనకైతే అర్థమవుతుందన్నమాట. కానీ ప్రతిపక్ష హోదా ఇటు ఇవ్వలేదు కాబట్టి ఈ పిఎస్సి చైర్మన్ పదవన్న ఇస్తే బాగుండని కొంతమంది మేధావులు అంటున్నారండి. మరి మీరేమంటారు? ఇవ్వాలంటారా వద్దంటారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.